ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొనే ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృప పరిచయాల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఉదయమే మరి దేవుని వాక్యము ద్వారా మరి మన రోజును మొదలు పెట్టాలండి. తొలి సంధ్య దేవునితోనే, అలాగే మన మలి సంధ్య కూడా దేవునితోనే మరి ముగించాలి. ఉదయం లేవగానే దేవునితోనే, దేవుని వాక్యం చేతనే, అలాగే సాయంకాలం కూడా మరి రాత్రి కూడా మరి వాక్యం ధ్యానించి ప్రార్థన చేసుకొని మన రోజును ముగించాలండి. మరి ఉదయకాల సమయంలో మరి దేవుడు మరి రాత్రంతా మనకి మంచి నిద్రను దయచేసి ఈ యొక్క నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. అందును బట్టి రెండు చేతులెత్తి మరి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. రాత్రంతా కాపాడి మంచి నిద్రను దయచేసి ప్రభువా, ఇదిగో ఇంకొక నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని ఇదిగో మాకు దయచేసినందుకై స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం. అందరు చెప్దామని నాతో పాటుగా అందరూ, యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగెనే నా అంతరంగమంతయును. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే, నీ రక్తాభిషేకము కడిగెనే నా అంతరంగమంతయును. నా మానస ప్రేణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే. నా మానస ప్రేణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యమును. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పడచునే. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచునే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఈ రోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ యేసయ్య నామము చేత సఫలమవునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినము ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలకు సుఖవంతమైన క్షేమకరమైన ప్రయాణాలను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజు జరుపుకున్నటువంటి బిడ్డలకు దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేయను గాక. అలాగే ఇలాంటి మరి నూతన వసంతాలు ఇంకా అనేకం జరుపుకోవడానికి దేవుడు కృపనిచ్చి ఈ సంవత్సరం అంతా నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. దైవ సేవకులకు దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేయనట్లుగా మరి సేవకులకు ఇచ్చినటువంటి కుటుంబాలను బట్టి, సంఘాలను బట్టి, పరిచయాలను బట్టి మరి దేవుడు మరి మంచి ఇంకా నువ్వు బలపరిచి వాడుకున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి వర్షాలు, భయంకరమైన వర్షాలు పడతా ఉన్నాయండి. ఎన్నలేని వర్షాలు, ఎప్పుడు జరగని మరి సమస్యలు వస్తా ఉన్నాయి. మరి కొన్ని డ్యాములు తెగిపోయి, చెరువులు మరి నిండిపోయి, అలాగే రోడ్లు తెగిపోయి చాలా నానా ఇబ్బంది పడుతున్నారు బిడ్డలు. మరి వర్షాలు దేవుడు చాలా ఇచ్చాడు. మరి వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టాలి. దేవుడు మంచి వాతావరణం దయచేయాలి. మంచి వాతావరణం దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన దేశం బట్టి, మన ప్రాంతం బట్టి, మన రాష్ట్రాలను బట్టి దేవుడు మనకిచ్చిన నాయకులందరికీ దేవుడు మంచి జ్ఞానమును, తెలివిని, ఆరోగ్యాలు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. అవసరతలో, అక్కర్లో, ఇబ్బందులో, సమస్యలో మరి ఎవరెవరైతే ఎలాంటి అవసరం కలిగి ప్రార్థిస్తున్నారో దేవుడు వారి హృదయవాంఛలు తీర్చును గాక. అలాగే యేసే కృపా పరిచయలు బట్టి, దేవుడు మాకు ఇచ్చిన సంఘ బిడ్డలు బట్టి, యూట్యూబ్ ఛానల్ పరిచయలను బట్టి, ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. సరండి, మంచిది. మరి వాక్యానికి వెళ్ళిపోదాం. చిన్న వాక్యం చదువుతానండి. దేవుడు ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ లో మనకి ఇచ్చిన వాక్యం చదువుతున్నాను. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను చూడండి. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. అయితే ఆయన ఇంకను నోటి నిండా నీకు నవ్వు కలగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ఇక్కడ స్నేహితులు మరి యోబు దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాట పలుకుతున్నటువంటి మాట చూడండి. కొన్ని సమయాల్లో మనం కూడా అనుకుంటూ ఉంటాం కదండి, ఒకేసారి సమస్యలన్నీ చుట్టుముట్టేస్తా ఉంటాయి. ఈ వైపు నుండి ఒక సమస్య, ఈ వైపు నుండి ఒక సమస్య కదని ఊపిరి పీల్చుకోలేనటువంటి స్థితిలో మరి ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటది, మరలా మేము నవ్వగలమా? మాకు నోటి నిండా నవ్వు మరి దేవుడు దయచేస్తాడా? ఎప్పుడు దయచేస్తాడు? ఈ కన్నీరు ఎప్పుడు తుడబడుతుంది? ప్రహర్షముతో మా పెదవులను దేవుడు ఎప్పుడు నింపుతాడు? మరలా మంచి రోజులు మేము ఎప్పుడు చూస్తామని మనం అనుకుంటూ ఉంటాం కదండి. ఆ సమస్యలను బట్టి, ఆ యొక్క ఇబ్బందిని బట్టి, ఆ యొక్క సమస్యల సుడిగుండాల్లో మరి ఉన్నప్పుడు అలాంటి మరి పరిస్థితులు మనం కూడా అనుకుంటూ ఉంటాం కదండి. కానీ ఇక్కడ మరి దేవుడు అంటున్నాడు, దేవుని వాక్య సెలవిస్తున్న ఉదయకాల సమయంలో ఏంటంటే నోటి నిండా నవ్వును కలగజేస్తాడంట, అలాగే ప్రహర్షముతో పెదవులు నింపుతాడంట. చూడండి, చాలా మంది భక్తులు మనకు తెలుసు కదండి, మన పరిశుద్ధ గ్రంథంలో మరి యోసేపు ఉన్నాడు కదండి. అతని జీవితం అంతా కన్నీలే కదండి, భయంకరమైనటువంటి సమస్యల నుండి మరి వచ్చాడు. కానీ దేవుడు అతనికి ఏం చేశాడండి? నవ్వునిచ్చాడు కదా, ప్రహర్షంతో నింపాడా. ఏ దేశంలో అయితే మరి ఆ యొక్క మరి బానిసగా ఉన్నాడో, ఏ దేశంలో అయితే మరి బానిసగా అతను అమ్మబడ్డాడో అదే దేశానికి మూల దిక్కుగా మారాడు. అతను అనుకున్నాడా నా పరిస్థితి మారుతుంది, నేను ఈ ప్రాంతానికి రాజునైతే అనుకున్నాడు? అనుకోలేదు. కానీ దేవుని కార్యాలు గొప్పవండి. తనని మరి ఎంతైతే ఏడ్చాడో, ఎంతైతే వేదన పడ్డాడో మరి ఆ వేదన అంతా తొలగించి దేవుడు నవ్వును కలగజేస్తాడు. అలాగే రూతమ్మ తల్లి జీవితంలో కూడా మరి ఆ తల్లి నా జీవితం అయిపోయింది, ఇంకా నాకు ఆశలు కూడా లేవు, నా ఆశలు చిగురుస్తాయని కూడా నేను ఊహించట్లేదు అని అనుకునే స్థితిలో మరి ఆ దిక్కులేని ఆ కుటుంబానికి మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడండి. మరి తనకి మరల వివాహం అవ్వడము, మరి మంచి జీవితాన్ని దేవుడు మరి ఆమెకి దయచేస్తాడు, దానికి సంతానం కలగడము, అవన్నీ కూడా మనకు అందరికి తెలుసు కదండి. తన జీవితంలో కూడా మరి నవ్వులేని పరిస్థితి కదండి, ఎన్ని కన్నీరు కాచి ఉండొచ్చు రూతమ్మ తల్లి. మరి మొగదిక్కు లేరు, మామయ్య లేరు, బావ లేడు, అలాగే భర్త లేడు, మొగదిక్కు లేని ఆ యొక్క కుటుంబంలో మరి ఆ తల్లులు ఇద్దరు కూడా ఎంత ఏడ్చి ఉండవచ్చు. కానీ దేవుడు మరలా వారికి ఏమిచ్చాడండి? ప్రహర్షమునిచ్చాడు, అలాగే నోటి నిండా మరలా నవ్వును దయచేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ, భయపడకండి, ఆధారపడకండి, పరిస్థితుల వైపు చూడకండి. దేవుడు గొప్ప దేవుడు. దేవుడు మరలా కోల్పోయిన దానికంటే యోబుకి ఇచ్చాడు కదండి రెండంతలుగా. దేవుడు మనకు కూడా కోల్పోయిన వాటికంటే ఇంకా ఎక్కువే దేవుడు ఇవ్వడానికి సమర్థుడు. మన విశ్వాసంతో ప్రార్థన చేయాలి, వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మరి నోటి నవ్వును ప్రహర్షముతో మన పెద్దలను నింపును కాక. చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రము తండ్రి, సకల ఆశీర్వాదములకు కానబోతుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలనైనా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అమూలమైన నీ మాటలు బట్టి, ముచ్చలాంటి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఆయన నోటి నిండా నవ్వు కలగజేయును, ప్రహర్షముతో మీ పెదవులు నింపునని మాకు ఈరోజు వాక్యం ఇచ్చారు నాయన. ఇదిగో తండ్రి, మాకు నవ్వు కరువైంది, మాకు నవ్వే లేదు అని ఎవరైతే ఉదయకాల బాధపడుతున్నారు, ఇదిగో యేసయ్య ప్రతి బాధ, ప్రతి నింద, అవమానము, సమస్యలు యేసునామములో కొట్టివేయబడును గాక. నోటి నిండా నవ్వును ప్రహర్షముతో వారి పెదవులను ఇప్పుడే మీరు నింపుతున్నందుకు స్తోత్రాలు. వింటున్న బిడ్డలందరినీ బలపరచు, ధైర్యపరచమని నీక సమస్త ఘనత మహిమ ప్రభువులు ఆరోపిస్తుంది. దినమంతా నీ కృపా కాపుదల, నీ కృపా క్షేమములు మాకు నాయన దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం విన్న మీకును పరిశుద్ధులందరికీ
ప్రభు రాకడ వరకు తోడయండి, నడిపించి, రక్షించి కాపాడునుగాక. ఆమేన్.